ఈవిడ త్వరలోనే కోలుకోవాలి. పోతురాజు, నా పని పూర్తయింది. ఇక నీ పనే బాకీ. అది పూర్తి చెయ్యి. అన్నయ్య, అక్క అక్క అమ్మగారు ఇప్పుడు కళ్ళు తెరిచారు, కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కళ్ళు తెరవగానే అక్క బతికి బయటపడిందేమో అనుకున్నాను. పోతురాజు త్వరలో పూర్తిగా కోలుకునేలా చేస్తాడు. ఉలుకు పలుకు లేకుండా పడున్న మా అక్కని ఈ స్థితికి తీసుకొచ్చారంటే ఆవిడ నడిచేలా చేస్తారన్న నమ్మకం నాకిప్పుడు కలిగిందమ్మా. డాక్టర్లే నయం చేయలేని దాన్ని ఇప్పుడు మీరు నయం చేసింది చూస్తుంటే మీ మీద నాకు గౌరవం పెరిగిందమ్మా. ఊరికే ఆవిడ నరాల్ని నిమిరి మా అక్క కళ్ళు తెరిచేలా చేశారు. మీ హస్తవాసి ఇంత గొప్పదన్న విషయం నేను అస్సలు ఊహించలేదమ్మా. మీకిది హస్తవాసిలా కనిపిస్తుంది, కానీ ఇది వర్మ కళ. మానవుని శరీరంలోని ప్రతి కదలిక నరాల మూలంగానే జరుగుతుంది. నడినెత్తిన మొదలైన నరం అరికాల వరకు ఉంటుంది. దానిని సరైన పద్ధతిలో స్పృశించినట్లయితే ఒంట్లో ఉన్న ఏ వ్యాధినైనా పోగొట్టచ్చు. నేను విన్నాను, కానీ నా కళ్ళ ముందే ఇలా జరగటం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీలాంటి వ్యక్తుల వల్లే వర్మకళ ఈ రోజుకి ఇలా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒకే ఒక్క విషయం అగమ్యగోచరంగా ఉంది. ఏంటది? చలాకీగా ఉండే అక్క అనుకోకుండా కింద పడగానే ఉలుకు పలుకు లేకుండా ఇలా పడుండటం నమ్మశక్యంగా లేదు. ఆవిడ కింద పడడం వల్ల అలా జరగలేదు. మంత్రించిన వర్మ కళ వల్ల అనారోగ్యానికి గురయ్యారు. మంత్రించిన వర్మ కళ వల్ల బాధింపబడిన ఈవిడ్ని నా వర్మ కళతో ప్రాణాలు నిలబెట్టాను. రక్త ప్రసరణ బాగా జరిగితే ఆవిడ తప్పకుండా కోలుకుంటారు. అయితే అందుకు కొద్ది రోజులు పడుతుంది. ఎలాగో ఆ చాముండి గండం నుంచి తప్పించావు. కొద్ది రోజుల్లో నేను కోలుకుంటానని తెలిసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఏ మంజు, ఏంటలా చూస్తూ నిలబడ్డావు? వెళ్ళి నాకు జ్యూస్ తీసుకురా, వెళ్ళు. ఆవిడికి దాహంగా ఉండొచ్చు, ఏదైనా పళరసం ఇవ్వండి, దాహం తీరుతుంది. సరే అమ్మా. పర్వాలేదే, ఈవిడ నా మనసులో మాట ఇట్టే కనిపెట్టేసింది. మంచు మంచినీళ్ళు పెట్టించు. అక్కయ్య, నీళ్లు తాగక్కయ్య, తాగు. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. అమ్మా, కొంచెం ఆగండి. నేను ఊళ్ళో లేని సమయంలో మా అక్కకి ఇలా జరగటం నాకు అనుమానం కలిగింది. దానికి తగ్గట్టుగానే మీరు మా అక్క మాంత్రిక వర్మకళ వల్ల బాధపడుతోందని చెప్తున్నారు. దీనికి ఎవరమ్మా కారణం? ఇది ఎవరి పని? అలా చెప్పడం పోతురాజుకి ఇష్టం ఉండదు. ఈ పని చేసింది ఎవరో తెలిస్తే ఇంకోసారి ఈ విధంగా జరగకుండా చూసుకోవచ్చు కదా. తప్పు జరగకుండా ఆపడానికి పోతురాజు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. నా చుట్టూ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. దయచేసి చెప్పండమ్మా.
ఎంతవరకు జరగకూడనివేవేవో జరిగాయి. ఇక జరగాల్సినవన్నీ జరుగుతాయి. మీరు చెప్పేదేవి నాకు అర్థం కాలేదమ్మా. కాస్త అర్థమయ్యేలా చెప్పండమ్మా. పోతురాజుని నమ్ము. అయ్యో, హలో గంగా. దేవసేన, తాతయ్య గారు ఫోన్ చేశారు. నేను చూడలేదు. కొద్దిగా తాతయ్య గారికి ఫోన్ ఇస్తావా? అయ్యో గంగా, నీకు తాతయ్య ఫోన్ చేయలేదు. తాతయ్య ఫోన్ నుంచి నేనే ఫోన్ చేశాను. నువ్వే చేసావా? సారీ అమ్మా, నేను అలసిపోయి నిద్రపోతున్నాను, అందుకే ఫోన్ కాల్ చూడలేదు. సారీ గంగా, నువ్వు నిద్రపోతున్న విషయం తెలియక ఫోన్ చేశాను. నువ్వు నిద్రపో, నేను తర్వాత ఫోన్ చేస్తాను. పర్వాలేదు, నువ్విప్పుడు మాట్లాడొచ్చు. నువ్వు నాకు గుర్తుకొచ్చావు గంగా, అందుకే ఫోన్ చేశాను. అది కాక నువ్వు లేకుండా బోర్గా ఉంది గంగా. నేను కూడా నువ్వు లేకపోవడం వల్ల చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడు ఏ పాపని చూసినా నీలాగే అనిపిస్తుంది. నాకు అంతే గంగా, డైలీ నువ్వు నా కల్లోకి వస్తున్నావు. నీ కల్లో నేనే వస్తున్నానా? నీ స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు రావడం లేదా? నేను ఎవరితోని క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేయలేదు. ఎందుకు క్లోజ్ ఫ్రెండ్షిప్ లేదు? వాళ్ళు నీతో సరిగ్గా మాట్లాడడం లేదా? వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నారు. సౌమ్య అని ఒక ఫ్రెండ్ ఉంది. వాళ్ళ అమ్మ ఏదో స్పెషల్ గా చేసిందని నాకు పాయసం తీసుకొచ్చి ఇచ్చింది తెలుసా? అలాగా? అవును, నువ్వు రాగానే నీతో పాయసం చేయించి సౌమ్యకి తీసుకువెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను. సౌమ్యకి మాత్రమే కాదు, మీ క్లాస్లో ఉన్న అందరికీ నేను పాయసం చేసిస్తాను. తీసుకెళ్ళి అందరికీ పెట్టు, సరేనా? నువ్వు పాయసం చేయాలని తొందరపడి అక్కడి నుంచి రానక్కర్లేదు. నాన్నతో పాటు కలిసి నువ్వు కేరళ మొత్తం తిరిగి చూసిరా గంగా. ఎన్ని రోజులు నన్ను అలా తిరిగి రమ్మంటావు? నిన్ను చూడాలనిపిస్తుంది. వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. నిజంగా వచ్చేస్తావా? మరి అబద్ధం అనుకుంటున్నావా? వచ్చేటప్పుడు నీకేం తీసుకురావాలో చెప్పు, తీసుకొస్తాను. నువ్వు ఏం తీసుకొచ్చినా అది నాకు నచ్చుతుంది గంగా. ఎందుకంటే నువ్వు నన్ను అంత బాగా అర్థం చేసుకున్నావు. నువ్వెంట్లో ఉంటేనే వాగుడుకాయవి, పైగా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావు. నీకెదురు మాట్లాడగలనా? నా మీద అంత నమ్మకం పెట్టుకున్నందుకు నేనే బాగా ఆలోచించి నీకు నచ్చే విధంగా ఏదో ఒకటి తీసుకొస్తాను, ఓకేనా? ఓకే గంగా. అవును, మా నాన్న మీ పక్కనే ఉన్నాడా? ఆయనకి కేరళ బాగా నచ్చిందంట, బయటే తిరుగుతున్నారు. నాన్న రాగానే నాకు ఫోన్ చేయమను గంగా. తప్పకుండా చెప్తానమ్మా. సరే గంగా, బాయ్. బాయ్ రే బంగారం.